నా? నమస్తే అమ్మా. నమస్తే. అమ్మ మీ పేరు? ధరణి. ఎక్కడి నుంచి వస్తారు? సంతపేట నుంచి వస్తాను. మీకు సరాకర్ ఎవరు చెప్పారమ్మా? నా కొడుకు చెప్పినారు. కొడుకు పేరు? విద్యాసాగరు. నా కొడుకు ఏ మాట చెప్తానో దాంట్లో అర్థం ఉంటుంది అనుకుంటాను. నాకు మా పిల్లలంటే చాలా ఇష్టము. దాంట్లో ఫస్ట్ మా విద్యాసాగర్ ఫ్యామిలీ అంటేనే చాలా ఇష్టము నాకు. వాళ్ళు చెప్తే అది వింటాను నేను. నా కూతుర్లు అల్లుళ్ళు అంత మంచోళ్ళు, నాకు దొరికినట్లుగా ఎవరికి దొరకరు, అంత మంచోళ్ళు. దానివల్ల నేను మన కొడుకు చెప్పినాడని వచ్చినాను. ఇప్పుడు వచ్చిన తర్వాత దీని విలువ ఏమని తెలిసింది నాకు. నేను రూపాయి కూడా ఖర్చు పెట్టను. అట్లా వాడు నేను తీసుకుంటాను మా బిడ్డ అంటే సరేనైనా మంచిది. ఒక్క సవరం బంగారు ఉంటే మనతో ఏమన్నా పని చేస్తుందా? ఏమి పని చేయదు. మనకు దొంగల భయమే ఉంటుంది, కానీ అది ఆ విలువ అంతే. అది తీసుకో, నువ్వు మన అందరికీ మంచిది అని చెప్పినాము. సరే మానేస్తున్నాడు. మేము తీసుకొని ఇంట్లో వచ్చేదానికి పోయేదానికి వాడికే మా వల్ల కష్టం. మనం తీసుకుంటే అన్నిటికీ వసతిగా ఉంటుందని మేము అనుకుంటా ఉన్నాము. ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ మనకు వాళ్ళ డాక్టర్స్ మరిగా ఏమీ లేదు, ఫ్రెండ్స్ మరిగా, అన్నతమ్ముల మరిగా మన కాళ్ళు పట్టుకొని దానికి కరెంట్లు పెట్టేది చేసేది. ఈ నందకుమార్ సార్ వచ్చి నా కాళ్ళు పట్టుకునే లోపల నాకే బాధ అనిపించింది ఒకరోజు. మరిగా ఈ పిల్లోడు అన్నిటికీ సలహాలు బాగిస్తాడు. ఈ ఆడపిల్లకాయలు నా కూతుర్ల మాదిరిగా అందరూ బాగుంటారు. అంతే మనకు తెలిసింది. ఏం నొప్పి ఉండింది? ఏం నొప్పి తగ్గింది? యూరిన్ రాత్రిలో 2 సార్లు 3 సార్లు పోయేది. అట్లంటే గబగబను వచ్చేసేది, పరిగెత్తి పోయేది. నేను అది పోకుండా రాత్రిలో యూరిన్ పోయేది లేదు. రాత్రి 10-11 పనుకుంటే తెల్లారి 6 గంటలకే పోతాను. ఆ 3 సార్లు పోయేది కూడా లేదు. మామూలు భోజనమే తీసుకుంటాను. మామూలుగా ఏం తింటామో అదే తింటా ఉన్నాము. కాళ్ళు వాపులు ఉండింది, వాపులు తగ్గింది ఇప్పటికి. అది చేతులు ఇట్లా జాకెట్లు వెనక రాదు నాకు, వేసుకోవాలంటే కష్టము. ఇప్పుడు ఫ్రీగా వేసుకుంటా ఉన్నాను. కాళ్ళు కూడా బాగా వేస్తాను. ఈ మరి వేయను. ఇప్పుడు కాళ్ళు బాగా వేసుకుంటాను. 2 కాళ్ళు ఫ్రీగా వేసుకుంటాను. అది ఇప్పుడు వరకు బాగా అయి ఉండేది. ఇప్పుడు కొన్ని మాత్రలు తగ్గించినాను. హార్ట్ ప్రాబ్లం కేఎన్ రెడ్డి అనేసి విజయ హాస్పిటల్ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు కొన్ని మాత్రలు నేనే నిలిపిండాను. ఏమో ఫ్రీగా ఉంది. ఇప్పుడు చూస్తాం దేవుడు ఎట్ట పెడతాడో ఏమో. డబ్బు లేకుండా మనల్ని రప్పించి వీళ్ళు చూస్తా ఉన్నారు. దాని గురించి వాళ్ళకి 1000 దండాలు పెట్టాలి మనం. దానివల్ల చెప్తా ఉన్నాను. ఇప్పుడు నీకు ఇంకా కొన్ని రోజులు బాగుంటాను అనిపిస్తా ఉందా? బాగా అనిపిస్తాను. ఇంకా కొన్ని రోజులు, సంవత్సరం ఇంకొన్ని రోజులు బాగుంటాము అనుకుంటాం. అనిపిస్తుంది. నమ్మకం వచ్చింది. నమ్మకం వచ్చింది. నెలకు 10,000 మాత్రలు తింటా ఉన్నాను నేను. హార్ట్ ప్రాబ్లం ఉంది, షుగరు, బీపీ అన్నీ ఉంది. మాటలు దడపడేది అన్నీ ఉంది. ఇప్పుడు నాకు కొంచెం దడ లేకుండా ఉంది. ఇప్పుడు మాటలు కూడా కొంచెం నాలుకంతా అదిరేది, ఆ అదురు లేదు. తల ఊగేది, ఆ తల ఊగేది తగ్గింది. ఇప్పుడు సరే కరగో, ఇప్పుడు వస్తారు కదా, వారికి ఏం చెప్తావు? అదే నా మాదిగా అందరూ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోండి. విలువ ఉండే వాళ్ళు వచ్చి శ్రద్ధగా పోండి. మనం బెడ్ తీసుకోవాలా అని వాళ్ళు తీసుకొని, లేదంటే అయ్యో దానికోసమే చెప్తారో ఏమో వాళ్ళు అనేసి అనుకోవద్దండి. నేరుగా వచ్చి మనం తీసుకుంటే చాలు. థ్యాంక్ యూ. ఇట్లా గబక్కని